Hi, hello my dear students. Welcome to our channel Rajesh Biology and I am Rajesh MSc Zoology. Today our topic is adrenal gland. Adrenal glands are also known as suprarenal glands. Suprarenal glands. ఎందుకు వీటిని సూప్రారెనల్ గ్లాండ్స్ అంటారంటే ఇవి కిడ్నీ పైన ఉంటాయి. కిడ్నీకి ఒక క్యాప్లా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ద కిడ్నీ, ఈ కిడ్నీ పైన ఉండే గ్లాండ్ కాబట్టి దీన్ని ఒక క్యాప్ లాగా దీనిపైన ఉంటుంది. సో దీన్ని సూప్రారెనల్ గ్లాండ్ అని చెప్పేసి చెప్తాం. యాడ్రినల్ గ్లాండ్, ఇది రేనల్ గ్లాండ్, ఇది రేనల్ ఆర్గాన్కి పైన ఉంటుంది కాబట్టి దీన్ని సూప్రారెనల్ గ్లాండ్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ ఈ గ్లాండ్ కూడా డ్యూయల్ ఆరిజిన్ అంటే తెలుసు కదా మీకు, లైక్ టీత్ ఎక్టోడెర్మల్ అండ్ మీసోడెర్మల్ రెండింటి నుంచే వస్తుంది. మీసోడెర్మల్ ఇన్ ఆరిజిన్ అలా. ఇక్కడ కార్టెక్స్ మెడుల్లా కూడా రెండు డిఫరెంట్ ఆరిజిన్స్ అనమాట. కార్టెక్స్ వచ్చేసి మీసోడెర్మల్ ఆరిజిన్ అయితే మిడిల్లో ఉండే మెడుల్లా ఎక్టోడెర్మల్ ఆరిజిన్. ఈ వీడియోలో మనం కార్టెక్స్ డిస్కస్ చేద్దాం. కార్టెక్స్ అండ్ దాంట్లో ఉండే 3 జోన్స్ ఉంటాయి. 3 జోన్స్. ఆ 3 జోన్స్ నుంచి వచ్చే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్, వాటి ఫంక్షన్స్, హైపో అండ్ హైపర్ సెక్రేషన్స్ వల్ల వచ్చే డిసీజెస్ కొన్ని మనం అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ కార్టెక్స్. అవుటర్ మోస్ట్ లేయర్ని జోనా గ్లోమెరులోసా అని చెప్పేసి చెప్తాం. జోనా గ్లోమెరులోసా. ఆ తర్వాత ఉండే పోర్షన్ ఏదైతే ఉందో అది జోనా ఫ్యాసిక్యులేటా. అండ్ ఇన్నర్ మోస్ట్ లేయర్ వచ్చేసి జోనా రెటిక్యులారిస్. ఇన్నర్ మోస్ట్ లేయర్ వచ్చేసి జోనా రెటిక్యులారిస్. అండ్ మిడుల్లా. ఇది ఎడ్రినల్ గ్లాండ్ యొక్క స్ట్రక్చర్. అవుటర్ మోస్ట్ లేయర్ వచ్చేసి జోనా గ్లోమెరులోసా, మిడిల్ లేయర్ జోనా ఫ్యాసిక్యులేటా, ఇన్నర్ మోస్ట్ లేయర్ జోనా రెటిక్యులారిస్. ఈ 3 కలిసి ఎడ్రినల్ కార్టెక్స్ ఫామ్ అవుతుంది అనమాట. ఎడ్రినల్ కార్టెక్స్ ఈ 3 కలిసి ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఈ లేయర్స్ని ఇదే ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న సింపుల్ లాజిక్ ఏంటి అంటే, ఒక చిన్న అక్రోనిమ్ GFR. ఎక్స్క్రేటరీ సిస్టంలో వస్తుంది ఈ వర్డ్. GFR అంటే గ్లోమెరులార్ ఫిల్టరేషన్ రేట్ అని. అదే GFR ఇక్కడ అవుటర్ మోస్ట్ గ్లోమెరులోసా G, నెక్స్ట్ ఫ్యాసిక్యులేటా అండ్ రెటిక్యులారిస్ GFR. ఈ ఆర్డర్లోనే ఉంటుంది కాబట్టి ఇది మనకి హెల్ప్ అవుతుంది ఈ ఆర్డర్లో ఈ హార్మోన్స్ని అలానే లేయర్స్ని గుర్తుపెట్టుకోవడానికి. ఫస్ట్ ఇప్పుడు మనం జోనా గ్లోమెరులోసా అది సెక్రేట్ చేసే హార్మోను, అది ఎక్కువైతే వచ్చే ప్రాబ్లం ఏంటి, తక్కువైతే వచ్చే ప్రాబ్లం ఏంటి చూద్దాం. ఆ తర్వాత ఫ్యాసిక్యులేటా అండ్ నెక్స్ట్ రెటిక్యులారిస్. ఇక్కడ రెటిక్యులారిస్ అనే వర్డ్ మీరు ఒకసారి గమనించండి. రెటిక్యులర్ అంటేనే అది నెట్వర్క్ అని అర్థం. ఎక్కడైతే మనకి రెటిక్యులార్ టిష్యూ అని వస్తుందో, ఎక్కడైతే రీటేటెస్టిస్ ఒక నెట్వర్క్ ఆఫ్ వెజల్స్ స్పర్మ్ సెల్స్ని అందులోకి కలెక్ట్ చేసుకుంటుంది సెమినిఫెరస్ ట్యూబ్యూల్ నుంచి, అది రీటేటెస్టిస్ రెటిక్యులర్. అలానే బోన్లో కూడా ఇంటర్నల్గా ఉండే ఒక కవరింగ్ ఏదైతే ఉంటుందో అది రెటిక్యులారిస్. సో రెటిక్యులర్ మీన్స్ నెట్వర్క్. ఇక్కడ మీకు నెట్వర్క్ కనిపిస్తుంది, అది జోనా రెటిక్యులారిస్. ఇవి రిలీజ్ చేసే హార్మోన్స్ని కార్టికాయిడ్స్ అంటాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కార్టెక్స్ రిలీజ్ చేసే హార్మోన్స్ అన్నీ కూడా స్టెరాయిడ్ హార్మోన్సే. ఓకే, కార్టికోస్టెరాయిడల్ హార్మోన్స్. ఇవి కార్టెక్స్ నుంచి రిలీజ్ అవుతాయి కాబట్టి దీన్ని కార్టికాయిడ్స్ అని చెప్తాం. కార్టికాయిడ్స్. ఏ జోన్ ఎలాంటి హార్మోన్ రిలీజ్ చేస్తుంది అంటే, జోనా రెటిక్యులారిస్ రిలీజ్ చేసే హార్మోన్స్ని సెక్స్ కార్టికాయిడ్స్ అని చెప్పేసి చెప్తాం. సెక్స్ కార్టికాయిడ్స్ ఇది రిలీజ్ చేసేది ఆండ్రోజన్స్ అనమాట. సెక్స్ కార్టికాయిడ్స్. ఏంటి ఆండ్రోజన్? వాట్ ఈస్ ద చీఫ్ ఆండ్రోజన్ అంటే ఏం చెప్తాం మనం? టెస్టోస్టెరాన్. టెస్టోస్టెరాన్ ఇస్ ద చీఫ్ ఆండ్రోజన్. ఇట్ ఈస్ ఎ స్టెరాయిడల్ హార్మోన్. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్, టెస్టోస్టెరాన్ ఇక్కడ ఫిమేల్స్లో కూడా టెస్టోస్టెరాన్ ఉంటుంది. అది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? ఫిమేల్స్లో టెస్టోస్టెరాన్. జనరల్గా మేల్స్లో టెస్టోస్టెరాన్ అంటే పురుషుల్లో ఈ టెస్టిస్ నుంచి వస్తుందని చెప్పేసి చెప్తాం. మరి ఫిమేల్స్లో టెస్టోస్టెరాన్ ఎలా వస్తుంది? ఫిమేల్స్లోనూ మేల్స్లోనూ కూడా టెస్టోస్టెరాన్ అనేది జోనా రెటిక్యులారిస్ నుంచి వస్తూ ఉంటుందన్నమాట. ఇది టెస్టోస్టెరాన్. దీన్ని సెక్స్ కార్టికాయిడ్ అంటాం. మరి ఫ్యాసిక్యులేటర్ రిలీజ్ చేసే హార్మోన్స్ని ఏమంటారు? వాటిని గ్లూకోకార్టికాయిడ్స్ అంటారు. గ్లూకోకార్టికాయిడ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మన బాడీలో. ఈ గ్లూకోకార్టికాయిడ్స్ గ్లూకోజ్ యొక్క మెటబాలిజంని రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ చీఫ్
గ్లూకోకార్టికాయిడ్ వచ్చేసి కార్టిసాల్. కార్టిసాల్ ఇస్ ద చీఫ్ గ్లూకోకార్టికాయిడ్. ఇక నెక్స్ట్ జోనా గ్లోమెరులోసా. మన బాడీలో ఎండోక్రైన్ గ్లాండ్స్ చాలా ఇంపార్టెంట్. అందులో పర్టికులర్గా ఈ ఎడ్రినల్ గ్లాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా పర్టికులర్గా కార్టెక్స్, మరింత పర్టికులర్గా చెప్పాలంటే ఎడ్రినల్ కార్టెక్స్లో అవుటర్ మోస్ట్ లేయర్ అయిన జోనా గ్లోమెరులోసా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ నీట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఏమని అడిగారు అంటే, ఒక స్టేట్మెంట్స్ ఇస్తారు, కింద అబౌట్ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, స్టేట్మెంట్ 1 కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 రాంగ్, బోత్ ఆర్ రాంగ్, ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఆ స్టేట్మెంట్ గుర్తున్నది చెప్తాను మీకు. రిమూవల్ ఆఫ్ ఎడ్రినల్ గ్లాండ్, రిమూవల్ ఆఫ్ ఎడ్రినల్ కార్టెక్స్ కెన్ లీడ్స్ టు ద డెత్ ఆఫ్ ద పర్సన్ అనేది ఒక స్టేట్మెంట్. ఎస్, ఆ స్టేట్మెంట్ కరెక్టే. ఎందుకంటే జోనా గ్లోమెరులోసా రిలీజ్ చేసే హార్మోన్స్ని మినరలోకార్టికాయిడ్స్ అంటారు. అండ్ ఈ మినరలోకార్టికాయిడ్స్ చీఫ్ మినరలోకార్టికాయిడ్ వచ్చేసి ఆల్డోస్టెరాన్. ఈ ఆల్డోస్టెరాన్ ఆస్మోటిక్ బ్యాలెన్స్ని, అయాన్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ ఏదైనా ఒక డ్యామేజ్ జరిగి, అది క్యాన్సర్ వల్ల కావచ్చు, లంప్స్ ఏమైనా ఫామ్ అవడం వల్ల కావచ్చు, రిమూవల్ ఆఫ్ ఎడ్రినల్ కార్టెక్స్, రిమూవల్ ఆఫ్ జోనా గ్లోమెరులోసా కెన్ లీడ్స్ టు ద డెత్ ఆఫ్ ద పర్సన్. ఆ స్టేట్మెంట్ చాలా కరెక్ట్. ఓకే, మనం ఒక్కొక్కటే చూద్దాం. ఫస్ట్ అయితే జోనా గ్లోమెరులోసా, ఆల్డోస్టెరాన్ ఫంక్షన్స్ చూద్దాం. ఆ తర్వాత హైపో అండ్ హైపర్ సెక్రేషన్స్ చూద్దాం. జోనా గ్లోమెరులోసా ఇది రిలీజ్ చేసే హార్మోన్ వచ్చేసి, ఈ హార్మోన్స్ని మినరలోకార్టికాయిడ్స్ అని చెప్పేసి చెప్తాం. జోనా గ్లోమెరులోసా వీటి హార్మోన్స్ని మినరలోకార్టికాయిడ్స్ అంటాం. మెయిన్ వచ్చేసి ఈ మినరలోకార్టికాయిడ్ నేమ్ ఆల్డోస్టెరాన్. ఆల్డోస్టెరాన్ ఫంక్షన్ ఏంటి? మనం ఎక్కడ విన్నాం అసలు ఆల్డోస్టెరాన్ ఇంతకుముందు? ఆల్డోస్టెరాన్ అనేది ఎక్స్క్రేటరీ సిస్టంలో డిస్కస్ చేసాం. ఎప్పుడు బాడీలో బ్లడ్ ప్రెషర్ తక్కువైపోయినప్పుడు అది కిడ్నీ గమనించి అక్కడ జెక్స్ట్రాగ్లోమెరులార్ సెల్స్ రెనిన్ని సెక్రేట్ చేస్తాయి. బ్లడ్ ప్రెషర్ తక్కువైపోతే జేజీ సెల్స్ రెనిన్ని సెక్రేట్ చేస్తాయి. ఈ రెనిన్ వచ్చేసి యాంజియోటెన్సిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. యాంజియోటెన్సిన్ ఆల్డోస్టెరాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. దీన్ని మనం రాస్ మెకానిజం అని చెప్పేసి చెప్తాం. రాస్, రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టెరాన్ సిస్టమ్. బ్లడ్ ప్రెషర్ తక్కువైపోతే జేజీ సెల్స్ రెనిన్ సెక్రేట్ చేస్తే రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టెరాన్ని స్టిమ్యులేట్ చేస్తుందని చెప్పి మనం ఎక్స్క్రేటర్ సిస్టంలో చెప్పుకున్నాం. అంటే దీని ఫంక్షన్ ఏంటి? తక్కువైపోయిన బ్లడ్ ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఎలా ఇంక్రీజ్ చేస్తుంది? ఇది రేనల్ ట్యూబ్యూల్స్ మీద వర్క్ చేసి, అంటే డీసీటీ అండ్ కలెక్టింగ్ డక్ట్ ఈ ప్లేసుల్లో అది వర్క్ చేసి అక్కడ నుంచి సోడియంని, వాటర్ని రీఅబ్జర్బ్ చేసుకుంటుంది. సో ఆల్డోస్టెరాన్ ఫంక్షన్ ఏంటి అంటే టు అబ్జర్వ్ సోడియం అండ్ వాటర్ ఫ్రమ్ ద రేనల్ ట్యూబ్యూల్స్. అది మెయిన్ ఫంక్షన్ ఆల్డోస్టెరాన్ది. దాంతోపాటు ఇంకా ఇది ఏం చేస్తుందంటే, విత్ అదర్ హ్యాండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద సెక్రేషన్ ఆఫ్ పొటాషియం అండ్ ఫాస్ఫేట్ అయాన్స్. సోడియంని, వాటర్ని ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది, పొటాషియంని, ఫాస్ఫేట్ అయాన్ని ఇది సెక్రేట్ చేస్తుంది. ఇది ఆల్డోస్టెరాన్ ఫంక్షన్. ఇది చాలా సక్సెస్ఫుల్గా జరగడం వల్ల మనం హెల్తీగా ఉంటున్నాం. కానీ ఒకవేళ ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చి ఆల్డోస్టెరాన్ కానీ సరిగ్గా సెక్రేట్ అవ్వలేదు అనుకుంటే ఏం జరుగుతుంది? అప్పుడు సోడియం అనేది సరిగ్గా అబ్జర్వ్ అవ్వదు, బ్లడ్ ప్రెషర్ అనేది తక్కువైపోతూ ఉంటుంది, ఇంకా తక్కువైపోతూ ఉంటుంది, సోడియం అబ్జార్ప్షన్ అనేది ఆగిపోతుంది. అది హైపో అండ్ హైపర్ సెక్రేషన్. ఓకే, సో ఇది మెయిన్ ఫంక్షన్. దీనితో ఈ ఫంక్షన్తో ఆల్డోస్టెరాన్ చేయగలిగేది ఏంటి? ఆల్డోస్టెరాన్ ఏం చేయగలుగుతుంది? ఈ సోడియంని, వాటర్ని అబ్జర్వ్ చేసుకోవడం ద్వారా అయాన్ బ్యాలెన్స్ చేస్తుంది, ఆస్మోటిక్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది, ఆస్మోటిక్ ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఆస్మోటిక్ బ్యాలెన్స్, అయాన్ బ్యాలెన్స్. ఓకే, అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్ వాల్యూమ్ని ఇంక్రీజ్ చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ అన్నెసరీగా ఉండే అక్యుములేట్ అయిపోతున్న ఫాస్ఫేట్ అయాన్స్ని, పొటాషియం అయాన్స్ని బయటకి ఇది సెక్రేట్ చేసేస్తుంది. ఇది ఆల్డోస్టెరాన్ ఫంక్షన్. ఇప్పుడు మనం హైపో అండ్ హైపర్ సెక్రేషన్ కోసం డిస్కస్ చేద్దాం. జనరల్గా కామన్ సెన్స్తో మనం ఆలోచించినట్లయితే కనుక దీని ఫంక్షన్ ఇది ఎక్కువైతే ఏం జరుగుతుంది, తక్కువైతే ఏం జరుగుతుంది అన్నది మనం ఈజీగా గెస్ చేయొచ్చు. ఫస్ట్ ఆల్డోస్టెరాన్ తక్కువ అయిపోతే ఏం జరుగుతుంది? హైపో సెక్రేషన్. ఆల్డోస్టెరాన్ కానీ తక్కువైనట్లయితే కనుక ఇక్కడి నుంచి అబ్జర్వ్ అయ్యే సోడియం అనేది సరిగ్గా అబ్జర్వ్ అవ్వదు,
అలానే వాటర్ అబ్జర్వ్ అవ్వదు, బ్లడ్ ప్రెషర్ తక్కువగా ఉంటుంది. లో బ్లడ్ ప్రెషర్ మరింత కిందకి పడిపోతుంది. బ్లడ్ ప్రెషర్ సరిగ్గా లేకపోయినట్లయితే కనుక బ్లడ్ సప్లై అనేది బ్రెయిన్కి కూడా తక్కువైపోతుంది. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి, పొటాషియం అండ్ ఫాస్ఫేట్ అయాన్స్ మన బాడీలో అక్యుములేట్ అయిపోతాయి. పొటాషియం అయాన్స్, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ పొటాషియం అనేది మన బాడీకి కొంచెం హాని కలగజేస్తుంది అనమాట. ఈ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ పొటాషియం కానీ అక్యుములేట్ అయిపోతే అది నర్వస్ సిస్టమ్ని, కార్డియోవాస్కులర్ సిస్టమ్ని కూడా డ్యామేజ్ చేయగలుగుతుంది. ఎందుకంటే మజిల్ కంట్రాక్షన్ కావచ్చు, నెర్వ్ ఇంపల్సెస్ ట్రాన్స్మిట్ అవ్వడానికి కావచ్చు, రెండింటికి కూడా పొటాషియం చాలా అవసరం. అండ్ అన్నెసరీగా కూడా డిస్టర్బ్ చేసేది ఇక్కడ పొటాషియమే. ఓకే, సో ఈ పొటాషియం అయాన్స్ కానీ బయటికి ఎక్స్క్రీట్ అవ్వకుండా బాడీలో అక్యుములేట్ అయిపోతే దట్ లీడ్స్ టు ద కార్డియక్ ప్రాబ్లమ్స్ అండ్ నెర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా దీనివల్ల వస్తాయి. ఇది హైపోసెక్రేషన్. ఇక హైపర్ సెక్రేషన్ కోసం చూద్దాం. హైపర్ సెక్రేషన్ వల్ల వచ్చే కండిషన్ని కాన్స్ డిసీజ్ అని చెప్పేసి చెప్తారు. హైపర్ సెక్రేషన్ ఆఫ్ ఆల్డోస్టెరాన్ దట్ లీడ్స్ టు ద కాన్స్ డిసీజ్. ఈ బోత్ హైపో అండ్ హైపర్ సెక్రేషన్స్ కూడా నేను తర్వాత టాపిక్లో చెప్తాను మీకు. ఎడిసన్స్ డిసీజ్ అండ్ కుషింగ్ సిండ్రోమ్ అని, దానికి కూడా ఇది రిలేటెడ్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ హైపో సెక్రేషను ఎడిసన్స్ డిసీజ్ సంబంధించిన సిమ్టమ్స్ చూపిస్తుంది, అంటే మజిల్ వీక్ అయిపోవడం, ఇలాంటి కండిషన్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ కుషింగ్ సిండ్రోమ్స్ సంబంధించిన సిమ్టమ్స్ ఇక్కడ కూడా కనిపిస్తాయి. ఎందుకంటే ఇవి రెండు కూడా చాలా క్లోజ్ ప్రాక్సిమిటీతో ఉంటాయి. జోనా గ్లోమెరులోసా, జోనా ఫ్యాసిక్యులేటా, ఈ రెండు కూడా చాలా క్లోజ్ ప్రాక్సిమిటీతో ఉంటాయి. ఏ చిన్న డ్యామేజ్ జరిగినా కూడా ఇది హైపో అండ్ హైపర్ సెక్రేషన్ ఆఫ్ బోత్ ద హార్మోన్స్, నాట్ ఓన్లీ ద కార్టిసాల్. మన టెక్స్ట్ బుక్లో ఓన్లీ కార్టిసాల్ కోసం మెన్షన్ చేయడం జరిగింది. కానీ కార్టిసాల్ ఎక్కువైనట్లయితే కనుక ఆ టైంలో ఈ హార్మోన్ కూడా ఎక్కువ అవుతుంది. కార్టిసాల్ తక్కువైనట్లయితే కనుక ఆ టైంలో ఈ హార్మోన్ కూడా తక్కువ అవుతుంది. ఎందుకంటే వాటి మధ్య ఉండే క్లోజ్ ప్రాక్సిమిటీ వల్ల ఆ టిష్యూస్ కూడా దెబ్బతింటాయి, ఆ హార్మోన్ సెక్రేషన్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. నా కమ్ టు దిస్ హైపర్ సెక్రేషన్ దట్ లీడ్స్ టు ద కాన్స్ డిసీజ్. ఈ కాన్స్ డిసీజ్లో ఉండే సిమ్టమ్స్ ఏంటి? ఆల్డోస్టెరాన్ ఎక్కువగా రిలీజ్ అయిపోతే మొత్తం పొటాషియాన్ని బయటకు పంపించేస్తుంది. పొటాషియం మన బాడీకి అవసరం, అక్యుములేట్ అయితే డిసీజెస్ కాస్ట్ చేస్తుంది, ఓకే, బట్ మొత్తానికే లేకపోతే అది మొత్తానికే మోసం అనమాట. సో కాన్స్ డిసీజ్ వల్ల పొటాషియం మొత్తం కూడా బయటికి ఎలిమినేట్ అయిపోతుంది. హైపర్ సెక్రేషన్ వల్ల టూ మచ్ అమౌంట్ ఆఫ్ సోడియం అనేది అబ్జర్వ్ అవుతుంది అనమాట. మోర్ అమౌంట్ ఆఫ్ సోడియం లోపలికి అబ్జర్వ్ అవ్వడం వల్ల బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయిపోతుంది. బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోతుంది. సో బీపీని రైజ్ చేస్తుంది హైపర్ సెక్రేషన్ ఆఫ్ ఆల్డోస్టెరాన్. అండ్ మోర్ అమౌంట్ ఆఫ్ వాల్యూమ్, బ్లడ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయిపోతుంది బాడీలో. ఎడిమా అనేది కనిపిస్తుంది మనకి. ఎడిమా అంటే తెలుసు కదా, టిష్యూ స్పేస్లో టిష్యూ ఫ్లూయిడ్ క్వాంటిటీ, ఆ టిష్యూ ఫ్లూయిడ్ వాల్యూమ్ కానీ ఎక్కువైనట్లయితే కనుక ఆ కండిషన్ని ఎడిమా అంటాం. ఆ ఎడిమా ఇక్కడ కూడా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే మోర్ అమౌంట్ ఆఫ్ వాటర్ అబ్జర్వ్ అవుతుంది, మోర్ అమౌంట్ ఆఫ్ సోడియం అబ్జర్వ్ అవ్వడం వల్ల మనకి బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ పొటాషియం మొత్తానికి ఎక్కువగా సెక్రేట్ చేసేస్తుంది, బయటికి పంపించేస్తుంది, లోపలికి పొటాషియం అనేది మొత్తానికి ఉండదన్నమాట. హైపో సెక్రేషన్లో ఏం జరుగుతుంది? సోడియం అనేది అబ్జర్వ్ అవ్వదు, సోడియం అనేది ఎక్కువగా బయటకు వెళ్ళిపోతుంది. మనకి ఏమనిపిస్తుందంటే ఎక్కువగా సాల్ట్ క్రేవింగ్స్ కనిపిస్తాయి మనకి. హైపో సెక్రేషన్లో సాల్ట్ క్రేవింగ్స్ అంటే మనకు సాల్ట్ తినాలనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు. ఆ సైకలాజికల్గాను ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ వల్ల, బాడీలో జరిగే ఫిజియలాజికల్ యాక్టివిటీస్ వల్ల మనం తీసుకునే ఫుడ్లో సాల్ట్ ఎక్కువగా తీసుకోవాలని మనకు అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించకపోయినప్పటికీ బాడీలో ఉండే అయాన్ డిస్టర్బెన్స్ వల్ల డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు మీ ఫుడ్లో కొంచెం సాల్ట్ ఎక్కువ తీసుకోండి అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ సోడియం అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది, అబ్జర్వ్ అవ్వదు హైపో సెక్రేషన్లో. ఇది హైపో అండ్ హైపర్ సెక్రేషన్ ఆఫ్ ఆల్డోస్టెరాన్. కాన్స్ డిసీజ్ వచ్చేసి హైపర్ సెక్రేషన్ ఆఫ్ ఆల్డోస్టెరాన్. నెక్స్ట్ మనం జోనా ఫ్యాసిక్యులేటా, అది సెక్రేట్ చేసే హార్మోన్, దాని ఫంక్షన్స్, హైపర్ సెక్రేషన్స్ డిస్కస్ చేద్దాం ఇదే వీడియోలో. జోనా ఫ్యాసిక్యులేటా ఇది సెక్రేట్ చేసే హార్మోన్స్ని మినరలో కార్టికాయిడ్స్ అంటారు. కార్టిసాల్ హార్మోన్ మన బాడీకి చాలా ఇంపార్టెంట్. ఇది ఎమర్జెన్సీ కండిషన్స్లో, స్ట్రెస్ కండిషన్స్లో మనల్ని ఇది సేవ్ చేస్తూ ఉంటుంది. ఎలా, అసలు దీని ఫంక్షన్ ఏంటి? కార్టిసాల్ యొక్క మెయిన్ ఫంక్షన్ వచ్చేసి గ్లూకోనియోజెనిసిస్, అంటే గ్లూకోజ్ మెటబాలిజం, గ్లూకోనియోజెనిసిస్, లైపోలైసిస్, ప్రోటియోలైసిస్, ఇలాంటి రియాక్షన్స్ ద్వారా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని ఇది ఇంక్రీజ్ చేస్తుంది. హైపర్ గ్లైసిమియా కండిషన్స్ని ఇది కాజ్ చేస్తుంది.
అదేంటి హైపర్ గ్లైసిమియా మనం ఇక్కడ ఇన్సులిన్ గ్లూకగాన్ దగ్గర చెప్పుకున్నాం, మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చింది అని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. హైపర్ గ్లైసిమియా అనేది ఏదో ఒక హార్మోన్కి సంబంధించిన పదం కాదు. హైపర్ గ్లైసిమియా అనేది మన బాడీలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్కి సంబంధించిన విషయం. ఎలాంటి హార్మోన్ సెక్రేట్ అయినా అవ్వకపోయినా మీరు ఎక్కువగా స్వీట్స్ తింటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఏదో కాంపిటీషన్ ఉంది, ఎంతమంది ఎన్ని స్వీట్స్ తింటే అన్ని 100 రూపాయలు మీకు ఇస్తాను అంటే మనం కూర్చుని స్వీట్లు ఇష్టం ఉన్నవాడు ఇంకా ఎక్కువ తినచ్చు. ఆ టైంలో అతని బాడీలో ఏ హార్మోన్ రిలీజ్ అయినా అవ్వకపోయినా అతని బ్లడ్ అనేది హైపర్ గ్లైసిమిక్గా మారుతుంది. అంటే అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ ఎక్కువైతే దాన్ని హైపర్ గ్లైసిమిక్ కండిషన్ అంటాం. ఈ హైపర్ గ్లైసిమియా కండిషన్ కార్టిసాల్ ప్రజెన్స్లో జరుగుతుంది. కార్టిసాల్ ఎక్కువగా ఉంటే హైపర్ గ్లైసిమియా కండిషన్ మనకు కనిపిస్తుంది. ఇది ఎలా హైపర్ గ్లైసిమియా ఎలా జరుగుతుంది అంటే ఇది చేసే పనులన్నీ ఎలా ఉంటాయంటే లైపోలైసిస్, ప్రోటియోలైసిస్, గ్లూకోనియోజెనిసిస్, ఇలా డిఫరెంట్ ఫంక్షన్స్. వీటన్నింటిలో నుంచి వచ్చే ప్రొడక్ట్ ఏంటంటే గ్లూకోజే. గ్లైకోజన్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేసేస్తుంది, లిపిడ్స్ అన్నింటినీ గ్లూకోజ్గా కన్వర్ట్ చేస్తుంది, ప్రోటీన్స్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేస్తుంది, ఇంకా ఏవైనా అదర్ సోర్సెస్ ఉంటే కనుక వాటి నుంచి కూడా గ్లూకోజ్ని తయారు చేస్తుంది. అది గ్లూకోనియోజెనిసిస్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కోరీ సైకిల్లో. ఇది హైపర్ గ్లైసిమియా. ఇలా ఇంత పని చేస్తుంది కార్టిసాల్. ఇంకొక ఫంక్షన్ ఉంది కార్టిసాల్కి. గ్లూకోజ్ లెవెల్ ఇంక్రీజ్ చేస్తే ఏం జరుగుతుందని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు డయాబెటీస్ మెలిటస్లో వూండ్ హీలింగ్ పవర్ తగ్గిపోతుంది అని చెప్పేసి చెప్పుకున్నాం. అది ఓన్లీ డయాబెటీస్లోనే కాదు, మన బాడీ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ ఎక్కువగా ఉంటే వూండ్ హీలింగ్ పవర్ ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. ఓకే, సో వూండ్ హీలింగ్ పవర్ని తగ్గించేస్తుంది. ఇది ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీగా వర్క్ చేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫంక్షన్. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? ఏదైనా మన బాడీలో ఒక బ్యాక్టీరియానో ఒక యాంటీజన్ వచ్చినప్పుడు, బ్యాక్టీరియా కాదు ఏదైనా ఒక యాంటీజన్ వచ్చినప్పుడు దానికి ఆపోజిట్గా మన ఇమ్యూన్ సిస్టమ్ షో చేసే ఒక రియాక్షన్ని ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ అని చెప్పేసి చెప్తాం. అది మంచిదే మన బాడీకి. కానీ ఆ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ ఒక లిమిట్ దాటి కానీ క్రాస్ అయిపోతున్నట్లయితే కనుక అది క్రియేట్ చేసే ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ క్రియేట్ చేసే కండిషన్స్ బ్యాక్టీరియా వల్ల లేదా ఒక యాంటీజన్ వల్ల కూడా కలగదనమాట. సో ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ కూడా కొన్నిసార్లు మనల్ని డ్యామేజ్ చేస్తుంది, టిష్యూని డ్యామేజ్ చేస్తుంది. అలా టిష్యూ డ్యామేజ్ అయిపోకుండా ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ ఇది ఆపేస్తుంది అనమాట. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫంక్షన్ షో చేస్తుంది. అలానే ఇమ్యూనో సప్రెసెంట్. ఇది ఒక ఇమ్యూనో సప్రెసెంట్గా వర్క్ చేస్తుంది. అంటే ఇమ్యూన్ సిస్టమ్ని తగ్గించేస్తుంది అనమాట. ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షన్ని తగ్గించేస్తుంది కాబట్టి ఇది ఇమ్యూనో సప్రెసెంట్. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది? ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఉపయోగపడుతుంది. అండ్ మీరు సెకండ్ ఇయర్లోనే ఒక టాపిక్ ఉంటుంది హ్యూమన్ రిప్రొడక్షన్ అని. అందులో ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సమ్ హార్మోన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అలా ఇంక్రీజ్ అయ్యే హార్మోన్స్లో ప్రొజెస్ట్రాను, థైరాక్సిన్, వాటితో పాటుగా కార్టిసాల్ కూడా ఒకటి. ప్రెగ్నెంట్ ఉమెన్స్లో కార్టిసాల్ అమౌంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ గ్లూకోజ్ లెవెల్ ఇంక్రీజ్ చేయాలి. బాడీలో ఎక్కడ ఫ్యాట్ ఉన్నా సరే మొత్తాన్ని కరిగించేస్తుంది, ప్రోటీన్స్ మొత్తాన్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేస్తుంది. ఏ సోర్స్ అయినా సరే తీసుకునే ఫుడ్ ఏదైనా దాన్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేస్తుంది, ఎందుకంటే ఆ గ్లూకోజ్ని బేబీకి ఇవ్వాలి కాబట్టి. నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తుంది కార్టిసాల్? ఈ కార్టిసాల్ ఇమ్యూనో సప్రెసెంట్గా వర్క్ చేసి ఇమ్యూన్ సిస్టాన్ని వీక్ చేస్తుంది. అందుకే ప్రెగ్నెంట్ ఉమెన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ ఇమ్యూనో సప్రెసెంట్. ఇమ్యూన్ సిస్టాన్ని ఆపేస్తుంది. ఏదైనా వూండ్ లాంటిది ఏదైనా జరిగినా కూడా అది హీల్ చేసే కెపాసిటీని తగ్గించేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫంక్షన్ షో చేస్తుంది. ఇది కార్టిసాల్ ఫంక్షన్. ఇప్పుడు దీని హైపర్ సెక్రేషన్, హైపో సెక్రేషన్ రెండు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి హైపో సెక్రేషన్. కార్టిసాల్ కానీ తక్కువగా సెక్రేట్ అయితే ఏం జరుగుతుంది? హైపర్ గ్లైసిమియా కండిషన్ ఇది జరగదు. ఈ కండిషన్ ఏమంటామంటే ఎడిసన్స్ డిసీజ్ అంటారు. ఎడిసన్స్ డిసీజ్లో కార్టిసాల్ ఫంక్షన్స్ ఏవి కూడా కనిపించవు. కాబట్టి పర్సన్స్ ఎలా ఉంటారంటే వీక్గా ఉంటారు, బాడీ వెయిట్ లూజ్ అవుతూ ఉంటారు, లాస్ ఆఫ్ బాడీ వెయిట్. ఎందుకు? మజిల్ మాస్ తగ్గిపోతుంది. అండ్ కార్టిసాల్కి ఇంకొక ఫంక్షన్ ఉంది. కార్టిసాల్ ఫంక్షన్ ఇంకోటి ఏంటంటే ఇట్ హెల్ప్స్ ఇన్ ఎరిథ్రోపాయిసిస్, ఆర్బీసీ ప్రొడక్షన్లో హెల్ప్ చేస్తుంది. ఇక్కడ ఆ ఆర్బీసీ ఫంక్షన్లో హెల్ప్ చేయడానికి కార్టిసాల్ సరిగ్గా సరిపోదు. అండ్ ఆర్బీసీ తక్కువైపోతుంది, బాడీ ఫ్లూయిడ్స్ తక్కువగా ఉంటాయి, బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది, రెడ్యూస్డ్ బ్లడ్ ప్రెషర్, ఓకే, ఫ్యాటిగ్, త్వరగా అలసిపోవడం జరుగుతుంది. ఓకే,
అండ్ స్కిన్ పిగ్మెంటేషన్, అది ఎక్స్పోజ్డ్ అండ్ నాట్ ఎక్స్పోజ్డ్ బోత్ రీజియన్స్. ఎక్కడైనా సరే స్కిన్ పిగ్మెంటేషన్ ఎక్కువగా జరుగుతుంది. జనరల్గా మనకి సన్కి ఏ ఏరియా అయితే ఎక్స్పోజ్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, మనకి ఇది అంతా కూడా డార్సల్ సైడ్ కొంచెం థిక్గా ఉంటుంది మీ స్కిన్. ఇది వెంట్రల్ సైడ్ కొంచెం థిన్గా ఉంటుంది. ఇది ఎక్స్పోజ్డ్ ఏరియా, ఇది అన్ఎక్స్పోజ్డ్ ఏరియా. ఎక్స్పోజ్డ్ ఏరియాలో స్కిన్ పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంటుంది, అన్ఎక్స్పోజ్డ్ ఏరియాలో కూడా స్కిన్ పిగ్మెంటేషన్ జరుగుతుంది. ఇది దీంట్లో సిమ్టమ్స్. ఇది జోనా ఫ్యాసిక్యులేటా నుంచి సెక్రెట్ అయ్యే కార్టిసాల్ కానీ తక్కువగా సెక్రెట్ అయితే వచ్చే కండిషన్. దీన్ని ఎడిసన్స్ డిసీజ్ అని చెప్పేసి చెప్తాం, ఎడిసన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హైపర్ సెక్రేషన్లో వచ్చేసి ఈ సిండ్రోమ్ని కుషింగ్స్ సిండ్రోమ్ అని చెప్పేసి చెప్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఈ కుషింగ్స్ సిండ్రోమ్ దగ్గరికి వచ్చేటప్పటికి దీని సిమ్టమ్స్ మనం ఈజీగా గెస్ చేయొచ్చు. ఒకవేళ మనం కానీ కార్టిసాల్ ఫంక్షన్స్ని, ఎడిసన్స్ డిసీజ్ యొక్క సిమ్టమ్స్ని అర్థం చేసుకున్నట్లయితే ఈ సిమ్టమ్స్ రాయడం చాలా ఈజీ, ఎందుకంటే దీనికి ఆపోజిట్గానే ఉంటుంది. ఇక్కడ వెయిట్ లాస్ అని చెప్పుకున్నాం, ఇక్కడ వెయిట్ గెయిన్. ఎందుకని ఇక్కడ వెయిట్ గెయిన్ చేస్తారు? ఎందుకంటే కార్టిసాల్ ఎక్కువ అయిపోయింది. ఉన్న కార్టిసాల్ ప్రోటీన్స్ని కూడా మజిల్ మాస్ నుంచి ప్రోటీన్స్ని తీసేసుకుంటోంది. ఎక్కడెక్కడ ప్రోటీన్ ఉందో ఆ ప్రోటీన్ మొత్తాన్ని తీసుకుని గ్లూకోజ్గా కన్వర్ట్ చేస్తుంది. ఇలా కార్బోహైడ్రేట్ కానీ ఎక్కువైనట్లయితే కనుక ఫ్యాట్ అనేది ఎక్కువైపోయి బాడీ వెయిట్ అనేది పెరుగుతుంది. సో వెయిట్ గెయిన్. దీంతోపాటు కార్టిసాల్ ఎక్కువగా ఉన్నట్లయితే జరిగేది ఏంటి అంటే హైపర్ గ్లైసిమియా. ఈ కండిషన్ కంటిన్యూ అవుతుంది. ఇదే కండిషన్ హైపర్ గ్లైసిమియా అనేది సిమ్టమ్ ఆఫ్ కుషింగ్ సిండ్రోమ్ కూడా. దీని కార్టిసాల్ ఫంక్షనే అది ఇంకాస్త ఎక్కువ అవుతుంది, దాన్ని కూడా హైపర్ గ్లైసిమియా అని చెప్పేసి చెప్తాం. ఇదొక సిమ్టమ్ కుషింగ్ సిండ్రోమ్కి. ఇంకా ఈ ఫ్యాట్ మెటబాలిజం అనేది ఇర్రెగ్యులర్గా ఉంటుంది. ఎక్కడెక్కడ ఫ్యాట్ ఉంటుందో మొత్తం ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ అంతా తీసుకొచ్చేస్తుంది. స్కిన్ కింద ఫ్యాట్ ఉందా మొత్తం ఫ్యాట్ అంతా తీసుకొచ్చేస్తుంది. అలానే ఎక్కడ బాడీలో ఎక్కడెక్కడ ఫ్యాట్ ఉన్నా సరే ఫ్యాట్ మొత్తాన్ని తీసుకొచ్చేసి దాన్ని రీడిస్ట్రిబ్యూట్ చేస్తుంది. రీడిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఒక ఆర్డర్లో డిస్ట్రిబ్యూట్ చేయదు, ఇన్ఆర్డర్లో ఉంటుంది, ఒక డిజార్డర్లో ఉంటుంది. ఈ డిజార్డర్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్యాట్ వల్ల ఎక్కడ ఉండాలో ఫ్యాట్ అక్కడ ఉండదు, ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉంటుంది. అలా మొత్తం బాడీలో ఉండే ఆర్గాన్స్ అన్నీ కూడా లైక్ ఆర్మ్స్, హ్యాండ్స్, అలానే లెగ్స్, ఇవన్నీ కూడా స్పిన్లీ ఆర్మ్స్ అండ్ లెగ్స్. ఇదొక మెయిన్ సిమ్టమ్. ఆ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ వల్ల ఫేస్ కూడా రౌండ్గా వస్తుంది, రౌండ్ ఫేస్. అలానే బఫెల్లో హంప్ ఆన్ ద బ్యాక్, ఇవన్నీ కూడా క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. పెండ్యులస్ సబ్డోమెన్, ఈ మూడు కూడా క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ప్రీవియస్ నీట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్. రౌండ్ ఫేస్, బఫెల్లో హంప్ ఆన్ ద బ్యాక్ అండ్ పెండ్యులస్ సబ్డోమెన్. పెండ్యులస్ సబ్డోమెన్ అంటే ఎక్కువగా ఊబకాయం అంటారు కదా, బాణపొట్ట. అది ఎంత అంటే ఇలా నిలబడడం కాదు, ఇలా కిందకు పడిపోతున్నట్లయితే కనుక దాన్ని మనం పెండ్యులస్ అబ్డోమెన్ అని చెప్పేసి చెప్తాం. రౌండ్ ఫేస్, బఫెల్లో హంప్ అండ్ బ్యాక్, పెండ్యులస్ అబ్డోమెన్, ఇవన్నీ కూడా కుషింగ్ సిండ్రోమ్. ఇవన్నీ కూడా కార్టిసాల్ ఎక్కువగా అయిపోవడం వల్ల బాడీలో జరిగే రియాక్షన్స్ అనమాట. స్పిన్లీ ఆర్మ్స్ అండ్ లెగ్స్, వెయిట్ గెయిన్. అండ్ చెప్పాను మీకు కార్టిసాల్ యొక్క మెయిన్ ఫంక్షన్లో ఇంకొకటి వచ్చేసి ఇది హైపర్ గ్లైసిమియా కండిషన్ వల్ల వూండ్ హీలింగ్ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, వెరీ లెస్ వూండ్ హీలింగ్ పవర్. ఇవన్నీ కూడా కుషింగ్ సిండ్రోమ్ సిమ్టమ్స్. ఇది ఎడిసన్స్ డిసీజ్ యొక్క సిమ్టమ్స్. ఇంటర్మీడియట్ లెవెల్లో మనకి ఏపీ తెలంగాణలో ఈ క్వశ్చన్ ప్రీవియస్గా కూడా 2-3 సార్లు అడగడం జరిగింది ఫైనల్ ఎగ్జామినేషన్లో. డిఫరెన్స్ బిట్వీన్ ఎడిసన్స్ డిసీజ్ అండ్ కుషింగ్ సిండ్రోమ్. ఎడిసన్స్ డిసీజ్లో వచ్చేసి సిమ్టమ్స్ ఏంటి అంటే వెయిట్ లాస్ అవుతారు, వీక్గా ఉంటారు, ఫ్యాటీగా ఉంటుంది, మజిల్ మాస్ తక్కువైపోతుంది, బ్లడ్ ప్రెషర్ తక్కువైపోతుంది, స్కిన్ పిగ్మెంటేషన్ ఉంటుంది. ఓకే, ఇక కుషింగ్ సిండ్రోమ్కి వచ్చేటప్పటికి వెయిట్ గెయిన్ అవుతారు, స్పిన్లీ ఆర్మ్స్ అండ్ లెగ్స్. ఇవన్నీ కూడా క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. నీట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇవి అడిగారు. రౌండ్ ఫేసు, బఫెల్లో హంప్, పెండ్యులస్ అబ్డోమెన్, దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ కుషింగ్ సిండ్రోమ్. ఇక్కడ వూండ్ హీలింగ్ పవర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. హైపర్ గ్లైసిమియా కండిషన్స్ ఇది కాజ్ చేస్తుంది. ఇది జోనా ఫ్యాసిక్యులేటా గ్లూకోకార్టికాయిడ్ దాంట్లో వచ్చే హార్మోన్స్ ఇవి. ఓకే, జోనా రెటిక్యులారిస్ ఇది రిలీజ్ చేసే హార్మోన్స్ సెక్స్ కార్టికాయిడ్స్, మెయిన్లీ ఆండ్రోజన్స్. వీటిని ఆండ్రోజన్స్ అని కూడా అంటాం. ఇక్కడ టెస్టోస్టెరాన్ ఫంక్షన్ మీకు తెలుసు, ఇది సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ని కంట్రోల్ చేస్తుంది. మేల్ అయినట్లయితే కనుక దాంట్లో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ టెస్టిస్ నుంచి కూడా రిలీజ్ అవుతుంది. అలానే
ఇక్కడ కార్టెక్స్ నుంచి కూడా రిలీజ్ అవుతుంది. ఈ టెస్టోస్టెరాన్ అక్కడ స్పెర్మటోజెనసిస్ని, స్పెర్మియేషన్ని, అలానే స్పెర్మియోజెనసిస్ని, అలానే సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ని, ప్రైమరీ సెక్స్ ఆర్గాన్స్ అండ్ యాక్సెసరీ డక్ట్స్ అండ్ గ్లాండ్స్ హెల్త్ని మెయింటైన్ చేస్తుంది. ఇది మేల్. బట్ కమ్ టు ద ఫిమేల్స్లో టెస్టిస్ ఉండదు. అలానే ఈ యాక్సరీ డక్ట్స్, యాక్సరీ గ్లాండ్స్ యొక్క హెల్త్ అనేది మెయింటైన్ చేసేది ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్గా ఉంటుంది. మరి టెస్టోస్టెరాన్ ఫంక్షన్ ఏంటి ఫిమేల్స్లో అన్నది ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం. ఇది ఒక స్టెరాయిడల్ హార్మోన్. ఆఫ్ కోర్స్ కార్టెక్స్ నుంచి వచ్చే ప్రతిదీ స్టెరాయిడల్ హార్మోనే. ఆల్డోస్టెరాను స్టెరాయిడలే, అలానే కార్టిసాలు స్టెరాయిడల్ హార్మోనే, టెస్టోస్టెరాను స్టెరాయిడల్ హార్మోనే. ఈ హార్మోన్ ఫిమేల్స్లో కూడా కంట్రోల్ చేసేది ఏంటి అంటే యాక్సియల్ హెయిర్, ప్యూబిక్ హెయిర్, యాక్సియల్ హెయిర్, ప్యూబిక్ హెయిర్ అండ్ ఫేషియల్ హెయిర్ ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ దిస్ టెస్టోస్టెరాన్. కొంతమంది మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ కానీ ఇంక్రీజ్ అయితే జనరల్గా మనకి తెలుసు సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ కూడా కంట్రోల్ చేసేది ఇదే మేల్స్లో. ఇప్పుడు ఈ హార్మోన్ ఎక్కువైతే ఏంటి, తక్కువైతే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కమ్ టు ద మేల్ కండిషన్స్లో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది తక్కువైనట్లయితే కనుక సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ డెవలప్మెంట్లో కొంచెం తగ్గుదల ఉంటుంది. సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అంత త్వరగా డెవలప్ అవ్వు, అంత బాగా డెవలప్ అవ్వు. ఓకే, వాళ్ళ మాట తీరు కావచ్చు, అంటే వాయిస్ పిచ్ కావచ్చు, ఫేషియల్ హెయిర్ కావచ్చు, చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, అలానే వాయిస్ పిచ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్ సంబంధించి మేల్. ఒకవేళ మేల్లో హైపర్ సెక్రేషన్ కానీ అయినట్లయితే కనుక టెస్టోస్టెరాన్ హార్మోన్ మేల్స్లో తక్కువైతే ఎలా ఉంటుంది డిస్కస్ చేసాం. ఎక్కువైతే ఎలా ఉంటుంది మేల్స్లో కానీ టెస్టోస్టెరాన్ ఎక్కువైతే వ్యాండలిజం ఉంటుంది, వైలెన్స్ బిహేవియర్ ఉంటుంది, ఒక రూడ్ బిహేవియర్ ఉంటుంది. ఓకే, ఈ కాలంలో కుర్రాళ్ళు యాటిట్యూడ్ అని చెప్పుకునే ఒక రకమైన రోగం ఉంది కదా, ఆ రోగం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ పరిస్థితుల్లో ఈ టెస్టోస్టెరాన్ కానీ ఎక్కువైనట్లయితే కనుక. కమ్ టు ద ఫిమేల్స్లో టెస్టోస్టెరాన్ కానీ తక్కువైనట్లయితే ఏం జరుగుతుందంటే ఇది కొంచెం మెయిన్ రోలే ప్లే చేస్తుంది ఫేషియల్ హెయిర్, ప్యూబిక్ హెయిర్, ఫేషియల్ హెయిర్లో. ఇలాంటి సెకండరీ సెక్సువల్ డెవలప్మెంట్ కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ ఇది తక్కువ అవ్వడం, దాని యొక్క సిమ్టమ్స్ని షో చేయడం ఫిమేల్స్లో అంత ఎక్కువగా కనిపించదు. ఎందుకంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ ఉంటాయి, అవి ఎక్కువగా మెయిన్ రోల్ తీసుకుంటాయి సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్ డెవలప్మెంట్లో. కానీ కొంతమంది ఫిమేల్స్లో ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. హైపర్ సెక్రేషన్ ఆఫ్ ద టెస్టోస్టెరాన్ ఇన్ హ్యూమన్ ఫిమేల్స్. అక్కడికి వచ్చేటప్పటికి ఫేషియల్ హెయిర్ కనిపిస్తుంది. అంటే కొంతమంది లేడీస్ కూడా ఈ కాళ్ళ దగ్గర ఉండే హెయిర్ కావచ్చు, ఫేస్ హెయిర్ కావచ్చు, మీసం దగ్గర ఉండే హెయిర్ కావచ్చు, కొంచెం ఎక్కువగా థిక్గా వస్తాయన్నమాట. అది ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల. అలానే కొంత మేల్ క్యారెక్టర్స్ మీన్స్ ఆ వ్యాండలిజం, ఆ వైలెన్స్ బిహేవియర్ అనేది కొంచెం కనిపిస్తూ ఉంటుంది. ఇది టెస్టోస్టెరాన్ హార్మోన్ యొక్క సెక్రేషన్, హైపో అండ్ హైపర్ సెక్రేషన్. మనం 3 హార్మోన్స్ చూసాం. ఫస్ట్ వచ్చేసి ఒక్కసారి చిన్న గ్లాన్స్ చూద్దాం, ఆ తర్వాత ఈ వీడియోని ముగిద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎడ్రినల్ గ్లాండ్ని సూప్రారెనల్ గ్లాండ్ అని చెప్పేసి చెప్తాం. ఇందులో 2 పోర్షన్స్ ఉంటాయి, అవుటర్ కార్టెక్స్, ఇన్నర్ మిడిల్లో. కార్టెక్స్ వచ్చేసి మీసోడెర్మల్ ఆరిజిన్, మిడిల్లో వచ్చేసి ఎక్టోడెర్మల్. అండ్ ఈ కార్టెక్స్లో 3 జోన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి జోనా గ్లోమెరులోసా, జోనా ఫ్యాసిక్యులేటా, జోనా రెటిక్యులారిస్. గ్లోమెరులోసా రిలీజ్ చేసే వాటిని మినరలోకార్టికాయిడ్స్ అని, ఆల్డోస్టెరాన్ ఎగ్జాంపుల్గా చెప్తాం. ఫ్యాసిక్యులేటర్ రిలీజ్ చేసే హార్మోన్స్ని గ్లూకోకార్టికాయిడ్స్ అంటాం, కార్టిసాల్ ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. అలానే జోనా రెటిక్యులారిస్ రిలీజ్ చేసే హార్మోన్స్ని సెక్స్ కార్టికాయిడ్స్ అన్నాం, దీన్ని ఎగ్జాంపుల్గా మనం టెస్టోస్టెరాన్ చూసాం. వాటి యొక్క ఫంక్షన్స్ రిలేటెడ్ హైపో అండ్ హైపర్ సెక్రేషన్ రిలేటెడ్ డిజార్డర్స్ చూసాం. ఆల్డోస్టెరాన్ ఎక్కువైతే కనుక దాన్ని కాన్స్ సిండ్రోమ్ అని, కాన్స్ డిజార్డర్ అని అంటాం. ఆల్డోస్టెరాన్ తక్కువైపోయినట్లయితే కనుక వచ్చే సిమ్టమ్స్ చూసాం. కార్టిసాల్ ఎక్కువైతే దాన్ని కుషింగ్ సిండ్రోమ్ అని, కార్టిసాల్ తక్కువైతే దాన్ని ఎడిసన్స్ సిండ్రోమ్ అని చెప్తాం, ఎడిసన్స్ డిసీజ్. ఓకే, ఇక్కడ టెస్టోస్టెరాన్ ఫంక్షన్ కూడా చూసాం. సో ఇది కార్టెక్స్కి. ఎడ్రినల్ గ్లాండ్ అంతటితో అయిపోలేదు, మిడిల్లో కూడా ఉంది, దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో దిస్ ఈజ్ అబౌట్ ఎడ్రినల్ కార్టెక్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద క్లాస్. థ్యాంక్ యూ. అండ్ మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చినా ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.